రమేష్ ప్లంబింగ్ సర్వీస్. వాష్రూమ్లో వాటరు తక్కువ ఉంటే రిపేర్ చేసుకునే విధానం. ఇది వాల్ మిక్సర్ అంటారండి. ఇది హాట్ వాటరు, వాటర్ స్లోగా వస్తుందండి. ఇది కూల్ వాటరు, ఇది కూడా తక్కువ వస్తుంది ప్రెజరు. ఈ బాత్రూంలో అంతా జిఐ ఫిట్టింగ్స్ ఉందండి. 15 years బ్యాక్ నుండి చేసిన వర్క్ అన్నట్టు. ఇది లోపల మొత్తం జిఐ ఫిట్టింగ్స్ ఉంటుంది. వాటర్ ఫ్లో దేనికి వాష్ బేషన్. ఇది జిఐ పైపు వెనక బాత్రూమ్ బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ నుంచి పైకి స్లాబ్ మీదకి ఉంటుంది. ఈ పైపు అనేది కొంచెం లోపల మొత్తం చెత్త చెదారం అంతా ఫ్లోరైడు ప్లస్ పాకురుగా లాంటి పట్టి ఉంటుంది. ఇది డబల్ గిల్లి అంటారండి. ఈ డబల్ గిల్లి కనుక ఇప్పినట్టయితే 2 పైపులు వేరైతున్నాయండి. ఇది ఓవర్ హెడ్ అండి. ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఇలా కిందికి దిగింది. ఇది జిఐ పైప్ అండి. ఇది ట్యాంక్ అండి. ఇది గేట్ వాల్ అండి. గేట్ వాళ్ళు కూడా లీకేజ్ అయితే లేదండి. చూసుకోండి. ఎల్బోలలో మెయిన్ మనం ఏదైతే వాటర్ ప్రెషర్ రావాలనుకుంటున్నామో ఈ పైపు మొత్తం కొంచెం బ్రేక్ చేయాలండి. ముందుగా ఈ డబల్ గిల్లి అనేది ఇప్పుకోవాలండి. ఈ డబల్ గిల్ అనేది ఇప్పుకుంటే 2 పైపులు అనేది వేరువేరుగా అవుతాయి. ఈ పైపుని మనం సుత్తెతోటి మెల్లగా బ్రేక్ చేసుకోవాలి. పాత పైప్ అండి, 15 years బ్యాక్ క్రితం. ఇలా బ్రేక్ చేసుకుంటే దాంట్లో ఫ్లోరైడ్ కానీ పాకురు కానీ అలాంటివి ఏమున్నా బయటకు వచ్చేస్తాయి. బాత్రూమ్ లోపల పైప్కు మనం ఏదన్నా అడ్డం పెట్టుకోవాలండి, లేకపోతే లోపలికి వెళ్తుంది. ఇలా సుత్తితోటి ట్యాంకు దగ్గర దాకా ఎక్కడ ట్యాంక్ వరకు అయితే పైప్ ఉందో అది బ్రేక్ చేసుకుంటూ ఉండాలండి. ఇంకా చూడండి ఎంత చెత్త వచ్చిందో. మళ్ళీ డబల్ గిల్లి మనం అంతా అయిపోయిన తర్వాత మనం టైట్ చేసుకోవాలండి. ఇది మ్యాక్సిమం సీనియర్ ప్లంబర్లే చేయగలుగుతారు. ఇప్పుడు వాష్రూమ్లోకి వస్తున్నా. వాష్రూమ్లో చూడండి, వాల్ మిక్సర్ అనేది మ్యాక్సిమం ఒక 2 floor 3 floors ఉన్నప్పుడు వాటర్ ప్రెషర్ బాగుంటుంది. రెండు ట్యాపులు పెట్టుకోవడం బెటర్. ఇది పెద్దవాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది వాడడానికి. ఇది ఆపించేయండి బాల్వాలు. 3/4 అనే వాల్ మిక్సర్ కనుక పెట్టినట్టయితే వాటర్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఇది 45 బెండ్స్ అండి. 45 బెండ్స్ కూడా మనం తీసేసుకోవాలి. చూడండి ప్రెషర్ ఎలా వస్తుందో. అంటే మనకు వాల్ మిక్సర్ అనేది కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. 30% ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఇండిపెండెంట్ హౌజులకు అనేది మ్యాక్సిమం ఒకటే ఫ్లోర్ కాబట్టి ట్యాంక్ అనేది హైట్ తక్కువ ఉండడం వల్ల వాటర్ అనేది కొంచెం స్లో ఉంటుంది. అందుకనే మిక్సర్ వాళ్ళు తీసేయాలి అని అనుకున్నా. ఈ 45 బెండ్ ఇప్పేసిన తర్వాత ఇది కూల్ వాటర్ అండి. చూడండి ప్రెషర్ చాలా బాగా వస్తుంది. వాళ్ళు సిపివిస్ పైపు నేను ఓపెన్ చేస్తాను చెప్పాను. టేపు అనేది వేసుకోవాలండి. టేప్ వేసుకున్న తర్వాత ట్యాప్ బిగించాలండి. ఎక్కువ టైట్ కాకుండా చెయ్యి మోతాదు మీద లైట్గా టచ్ చేసుకోవాలి.
మనకు అర్థమైపోతుంది ఆ, ఎంతవరకు మనం రౌండ్గా తిప్పితే టైట్ అవుతుంది అన్నది మనకు అర్థమైపోతుంది. చూడండి, వాటర్ ప్రెషర్ వచ్చింది, 90% సక్సెస్ అయింది. మనం ఫిల్టర్లు అనేది కూడా తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఫిల్టర్ ఏంటంటే, ఫిల్టర్లో మనం వాటర్ బంద్ చేసిన తర్వాత వాటర్ తడి ఉండడం వల్ల అవి వాటరు నిల్వ ఉండడం వల్ల, తడిగా ఉండడం వల్ల ఫ్లోరైడ్ తయారవుతుంది. అందుకనే మనకు ఎక్కువ ఫిల్టరు అనేది తీసేసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ పాత పైపులు కాబట్టి ఇది హాట్ వాటర్ అండి. హాట్ వాటర్ కూడా ప్రెషర్ మంచిగానే వస్తుంది. చూడండి, హాట్ వాటర్కు కూల్ వాటర్కు వేరువేరుగా ట్యాప్ బిగిస్తున్నాను. లోపల ఏదైనా ఉంటే చూసుకోవాలండి ఫస్టే, లేకపోతే ఫిల్టర్ ట్యాపులు కాబట్టి మళ్ళీ మనం వెళ్ళిన కొద్దిసేపటికే మళ్ళీ కస్టమర్లు అన్నది మనకు రీకాల్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా హాట్ వాటర్కు మనం ప్లాస్టిక్ ట్యాపులు వాడొద్దండి. మ్యాక్సిమం ప్యూర్ బ్రాస్ ట్యాప్లే వాడుకోవాలి, లైఫ్ ఉంటుంది. టేప్ కూడా కరెక్ట్గా వేసుకోవాలండి, లేకపోతే లీక్ అయ్యే ప్రమాదం ఉంది. లీక్ అయితే వెనక వాల్ కూడా తడిసిపోతుందండి, మనకు అర్థం కాదు ఎక్కడి నుంచి వాటర్ వస్తుందన్నది. ప్లంబర్లు చాలా వరకు వర్క్ చేస్తారు, కాకపోతే కొద్దిలో మిస్ అవుతుంటుంది. అది కూడా చూసుకుంటే బెటరు. ఇప్పుడు మనం ఫిల్టర్లు ఇప్పేసుకోవాలండి. ఫిల్టర్లు ఇప్పేసుకుంటే ఏంటంటే మనకు ప్రెషర్ అనేది చాలా బాగా వస్తుంది. చూద్దాం, ఇంకో చూడండి ఎంత ప్రెషర్ పెరిగిందో. ఫిల్టర్ క్లీన్గానే ఉంది. ఈ ఫిల్టర్ కూడా ఇప్పేసుకోవడం బెటర్. ఓపెన్ పైపులు వేస్తా అంటే వద్దన్నారు, కస్టమర్ అన్నారు ఓపెన్ వేస్తే చూడడానికి బాగుండదు, మ్యాక్సిమం అయ్యే రిపేర్ అయ్యేలా చూడమని చెప్పాడు. చేశాను, సక్సెస్ అయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. చూడండి,